హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నాకు కాఫీ ఫ్లేవర్ చాక్లెట్ కేక్ అయితే తినాలనిపించింది. సో నేను 31st నైట్ రోజు చేసిన కేక్స్లలో కొన్ని మిగిలినాయి అనమాట. ఒక 3-4 మిగిలినాయి. అది ఒకటి పైనాపిల్ బెంటో కేక్ అండ్ చాక్లెట్ బెంటో కేక్, స్ట్రాబెర్రీ 1 kg, పైనాపిల్ 1 kg, ఇట్లా 4 మిగిలినాయి అనమాట. సో నేను ఏం చేశానంటే ఒకటి చిన్న బెంటో కేక్ అయితే చేసుకుందాము, ఇంట్లోకి తిందామని చెప్పేసి చేశానమాట. సో ఈ 5 days అయింది కాబట్టి ఇంత దాంట్లో ఒక సాఫ్ట్నెస్ మాయిస్ట్ అనేది లేదు, ఎండిపోయినట్టు అయిందనమాట కేక్. సో అది కట్ చేస్తుంటే కూడా చాలా డస్ట్ వచ్చింది. డస్ట్ వస్తే ఇంకా అసలు కటింగ్ కూడా రౌండ్గా అయితే సరిగ్గా రాలేదు ఎంత కట్ చేసినా. సో ఇక్కడ ఇక ఏం చేస్తామని చెప్పేసి ఎట్నో అట్లా వేస్ట్ చేయకుండా మనం కేక్ అయితే చేసుకుందామని చెప్పేసి దాన్ని మేనేజ్ చేసి కేక్ లాగైతే ప్రిపేర్ చేసిన. సో ఇక్కడ మళ్ళీ డస్ట్ అంతా క్లీన్ చేసేసి మళ్ళీ కేక్ క్రీమ్ పెట్టేసి మళ్ళీ కేక్ అయితే స్టార్ట్ చేసిన. ఇంకా సోకింగ్ విషయానికి వస్తే ఈ లిక్విడ్ ఉంది కదా, ఈ లిక్విడ్ నేను కాఫీ 1 స్పూను, షుగర్ 1 స్పూను, హాట్ వాటర్లో వేసి మంచిగా కలిపి సోకింగ్ అయితే ఈ స్పాంజ్కి అయితే సోకింగ్ చేసేసిన అనమాట. అయితే ఇక్కడ చాలా సోక్ చేసిన, ఎందుకంటే ఆ కాఫీ ఫ్లేవర్ అనేది నాకు తెలవాలని చెప్పేసి, నేను కాఫీ ఫ్లేవర్ నాకు ఇష్టం కాబట్టి నేను అట్లా పెట్టిన అనమాట. సో క్రీమ్ కూడా నేను ఎక్కువ క్రీమ్ కూడా నాకు ఎక్కువ ఉంటే అంత నచ్చదనమాట. సో నేను మామూలుగా అయితే అమూల్ క్రీము పెడతాను ఇంట్లోకి అయితే. సో ఈ కేక్ క్రీమ్ అనేది మనకి ఇట్లా బయట కేక్స్ ఎలా ఉంటాయి అట్లాంటి కేక్ క్రీమ్ అనమాట. సో నేనైతే అమూల్ క్రీమే వాడతాను. ఇంకా అది కొంతమందికి నచ్చదు, అది తీస్తుంటే కూడా కొంచెము అది చేతికి అంటుకపోవడం. ఇప్పుడు కేక్ అంటే చేతికి అంటుకపోయేటట్టు ఉండొద్దు అనమాట, కొంతమంది ఆలోచన ఉంటుంది. కొంతమంది ఏమో చేతికి అంటినా కానీ తుడుచుకుంటారు, ఇట్లా టిష్యూతోని చేస్తారు, అదే ఉంటుంది. సో అట్లా కూడా కొంతమంది లైక్ చేయరు, మంచిగా లేదనుకుంటారు, ఏంది కేక్ ఇట్లా ఉంది అనుకుంటారు. సో గట్టిగా ఉండాలి కొంచెం, కానీ అమూల్ క్రీమ్తో గట్టిగా అయితే రాదు, మంచిగా సాఫ్ట్గానే వస్తుంది, క్రీమ్ ఉంటుంది, అంత టైట్నెస్ అని రాదనమాట. సో ఇది కేక్ క్రీమ్ కాబట్టి దీన్ని మనం దీంతోనైతే చేస్తున్నాం. కొంచెం క్రీమ్ పెట్టేసి చేశాను అనమాట. సో ఇక్కడ కేక్ అయితే తయారు చేస్తున్నాను. నాకు కరెక్ట్గా ఒక 5 layers అయితే వచ్చినాయి. చిన్నగా సన్నగా కట్ చేసుకున్నాను నేను స్లైసెస్. సో ఇక్కడ ఇగో కేక్ చూసారు కదా, ఇక్కడ అసలు సరిగ్గా రాలేదు కటింగు. సో దాన్ని ఎట్నో అట్లా మేనేజ్ చేసేసి సోకింగ్ అయితే చేశాను. ఇంకా మధ్యలో సోకింగ్ అయిపోతే మళ్ళీ సోకింగ్ తీసుకొచ్చి మళ్ళా ప్రిపేర్ చేసుకుని ఇంకా క్రీమ్ అయితే నేను అప్లై చేశాను. కొంచెం అంత మెస్సీ అనిపించింది ఈరోజు ఈ కేక్లో, అసలు కరెక్ట్గా రాలేదు. అంతా చేస్తుంటే అంత పొడిగా వచ్చేసింది అనమాట. సోకింగ్ కూడా ఎక్కువ చేసేసరికి మొత్తం బయటికి వచ్చేసింది అనమాట, వాటర్ వచ్చేసి. సో ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా మళ్ళీ క్రమ్ కోటింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఫైనల్ టచ్ ఎట్లా వేయాలని చేస్తున్నాను. సో ఇక్కడ ఇంకొక దాంట్లో నేను క్రీమ్ తీసుకొని అందులో ఈ సోకింగ్ లిక్విడ్ తీసేసుకొని దాన్ని కొంచెం ఇట్లా బాగా కలిపాను. సో నాకు ఇది ఒక కలర్ చేంజ్ అయితే అయ్యింది. కొంచెం కాఫీ పౌడర్ కూడా వేసాను, కొంచెం లైట్ క్రీమ్ కలర్ లాగా వచ్చిందనమాట. సో ఇది ఒక 1 సైడ్కి వైట్, 1 సైడ్కి ఈ లైట్ క్రీమ్ కలర్ అయితే అప్లై చేయాలనుకున్నాను. వేరే కలర్ అయితే వేయొచ్చు, కానీ ఇంకా ఎందుకు వేస్ట్, ఇంట్లోకే కదా అని చెప్పేసి నేను ఎక్కువ రిస్క్ తీసుకోలే అనమాట. సో ఇట్లా 1 సైడ్కి తీసుకున్నాను. ఇక దీన్ని ఫినిషింగ్గా ఫైనల్ టచ్ అయితే ఇచ్చానమాట. ఫైనల్గా అయితే కొంచెం అంతా క్లీన్ చేసేసుకొని ఫైనల్గా అయితే అప్లై చేశాను. సో ఇక్కడ ఫినిషింగ్ కరెక్ట్గా అంతా లేయర్ చూసుకొని పెట్టాను. కొంచెం వైట్ సౌండ్తో కూడా కొంచెం ఇలా లాస్ట్కి అయితే ఇలా వచ్చింది.
దీనిపైన నేను కొంచెం కాఫీ పౌడర్ వేసాను. ఇక ఏదో ఒక డిజైన్ ఉండాలి కాబట్టి డిజైన్ అయితే జస్ట్ ఇట్లా దాంతో ఇలా చేసేసాను. చూసారా ఫ్రెండ్స్, కేక్ అయితే ఇలా ఫైనల్గా అయితే రెడీ చేశాను. కేక్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కేక్ చాలా మంచిగా అనిపించింది, చాలా టేస్టీగా ఉంది. కాఫీ ఈవినింగ్ టైము టీ టైం కేక్గా మంచిగా తినొచ్చు అనమాట. సో మంచిగా ఉంది కేక్ అయితే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.